Happy Christmas to all who celebrate. I wishing your holiday season filled with love, laugh and all your favorite things. This video is specially dedicated to all of them. హే బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు దుబాయ్ షా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ప్రెజెంట్ క్రిస్మస్ టైం కదా, దుబాయ్లో క్రిస్మస్ మార్కెట్స్ పెట్టారు, చూపిద్దామని అయితే వెళ్ళిపోతున్నాము. ఈరోజు మేము మెట్రోలో వచ్చాము. మెట్రోలో ఉండగానే చాలా నిద్ర వచ్చేసింది. ఇంకా మెట్రో దిగ్గానే షాప్ కనపడింది. మెట్రో స్టేషన్లో టీ తీసేసుకున్నాము. మెట్రో స్టేషన్లో ఏం తాగుతామని కిందనే ఒక పార్క్ ఉంటే పార్క్ దగ్గరికి వచ్చాము. పార్క్కి రాగానే చాలా మంది ఆఫ్రికా వాళ్ళు కనిపించారు. ఏం చేస్తున్నారబ్బా అని దగ్గరికి వెళ్ళి చూసినప్పటికీ జడలు వేసుకుంటున్నారు. వీళ్ళ జడలు భలే వెరైటీగా ఉంటాయి కదా. ఈ పార్క్కి పక్కనే మనకి చిన్న లేక్లా ఉంటుందన్నమాట, ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మా టీ అయితే తీసుకొని హ్యాపీగా తాగేస్తున్నాము. నేనైతే వ్యూ చూపించేద్దామని వీడియోస్ అన్నీ తీసేస్తున్నాను. ఎదురుగా వాటర్లో మనకొక, మరి దాన్ని బాత్ అంటారో స్వాన్ అంటారో ఎగ్జాక్ట్‌గా తెలీదు, ఒక బాతు టైప్‌లోనే ఉన్నది. ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు, ఫిలిపినోస్ కూడా. ఇంకా స్టార్ట్ ఇప్పుడు నిద్ర వచ్చేసింది ఫ్రెండ్స్, టీ తాగుతున్నాను. మా ఆవిడ వెనకాల షెరిటన్ ఫ్రెండ్స్. మా ఇంటి దగ్గర నుంచి క్రిస్మస్ మార్కెట్‌కి రావడానికి దాదాపు గంటన్నర పడుతుంది. 3 మారి రావాలి. మా ఇంటి దగ్గర నుంచి మెట్రో స్టేషన్ వరకు బస్సు. మెట్రో దిగిన తర్వాత మళ్ళీ మనం ఇంకొక బస్సు ఎక్కాలన్నమాట. సో, ఇప్పుడు రెండో బస్సు ఎక్కడానికైతే మేము వెయిట్ చేస్తున్నాం బస్ కోసం. బస్సు వచ్చేసింది. నా చేతిలో ఉంది కదా, ఆ కార్డే మెట్రోకి, బస్‌కి మనం ట్యాప్ చేసి ఎక్కొచ్చు. దాన్ని రీచార్జ్ చేసుకొని ఉండాలి. ఇప్పుడైతే మన బస్ కూడా స్టార్ట్ అయిపోయింది. బస్సు అయితే అస్సలు ఖాళీ లేదు. మొత్తం చైర్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి. అతి కష్టం మీద బస్ అయితే ఎక్కాం గాయస్. నేను ఇక్కడ నుంచి మాకు 36 మినిట్స్ ఉందన్నమాట. మా కష్టాలు కూడా మీకు చూపించేస్తున్నాను, ఎంత కష్టపడి వీడియోస్ తీస్తున్నాను. ఇది మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు షూట్ చేస్తాను. ఫ్యూచర్ వీడియోస్‌లో మనకి మొత్తం దుబాయ్ ప్లేసెస్ అన్నీ కవర్ అయిపోతాయిలెండి. సో, ఇప్పుడు దీని పక్కనే మనకి షెరటాన్ హోటల్ వస్తది. ఎందుకంటే మరీ మెన్షన్ చేస్తున్నాను. దాంతో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఇంతకుముందు నాని గారు షెరటాన్‌లో వర్క్ చేసేవారు. ఒకరోజు మా హోటల్ చూపిస్తాను రా రా అని చెప్పేసి ఇలా గంటన్నర మా ఇంటి దగ్గర నుంచి ప్రయాణం చేపించి తీసుకొని వెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కిందకే తీసుకొనొచ్చి ఇదే మా హోటల్ అని చెప్పి చూపిచ్చారు. పైకి కూడా తీసుకొని వెళ్ళలేదు. అప్పటినుంచి మేము ఎప్పుడు ఈ ప్లేస్ చూసినా కూడా ఫన్నీగా నవ్వుకుంటాం మాట. అట్లుంటది మన నాని గారితోని. ఇందాక 36 మినిట్స్ పడతదని చెప్పాను కదా, బట్ ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. వీకెండ్ వల్ల అందరూ ఆ ప్లేస్‌కే వస్తున్నారు. మొత్తం ట్రాఫిక్ చూసారా ఎంతున్నదో. ఇక్కడి నుంచి మనకి వాకబుల్ డిస్టెన్సే ఉంటది. ఇప్పుడైతే నాని గారు నేను ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. చాలా మంది బసెసే ప్రిఫర్ చేశారు. కార్స్‌లో వచ్చినా కూడా పార్కింగ్‌కి అది ఇబ్బందవుతది. ట్రాఫిక్‌లో కూడా ఇరుక్కుపోతాము. వెదర్ అయితే చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నది. మనకి ఇలా వెళ్తుంటేనే బుర్జ్ అల్ అరబ్ వ్యూ కూడా కనిపించేస్తుంది. కైట్ బీచ్‌లో చూపించాను కదా బుర్జ్ అల్ అరబ్. ఎవరైనా చూడకపోతే కింద లింక్ ఇచ్చేస్తాను, వెళ్లి చూసేయండి. ఇక్కడ మనం రోడ్ క్రాస్ చేయాలి. ఇక్కడ ఏంటంటే దుబాయ్ రూల్స్ బట్టి మనం రోడ్ క్రాస్ చేయాలన్నా కూడా మనకు కూడా సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ వచ్చినప్పుడు మాత్రమే క్రాస్ చేయాలి. ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే పోలీస్ గారు వచ్చి మనందరికీ ఫైన్‌లేస్తారు. సో, ఇక్కడైతే ఒక రోడ్ జాగ్రత్తగా క్రాస్ చేసేసాము. ఇంకో దానికోసం వెయిట్ చేస్తున్నామన్నమాట. చూసారా గ్రీన్ కలర్‌లో వాక్ సింబల్ కనపడుతుంది. అది కనిపించినప్పుడు జాగ్రత్తగా అందరూ వాక్ చేసుకుంటా వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే మన డెస్టినేషన్‌కొచ్చేసాము. అదే సోక్ మదీనాత్ జుమేరా. ఇక్కడి నుంచే కనిపిస్తుంది కదా. మేము ఈవినింగ్ వచ్చాము. చీకటి పడే టైం కల్లా మనకి ఇంకా బాగా కనిపిస్తదన్నమాట. సో, ఇప్పుడొస్తే కొంచెం డే వ్యూ కూడా కవర్ అవుతది కదా అనైతే మేము వచ్చేసాము. ఇంక నన్ను ఆపలేకపోతున్నారు నాని గారు. ఇంకలా పరిగెట్టుకొని చిన్నపిల్లలాగా వెళ్ళిపోతున్నాను. చాలా మంది పిల్లలైతే మాత్రం ఈ ప్లేస్‌లో మంచిగా ఎంజాయ్ చేశారు. ఈ పిల్లలు భలే క్యూట్ ఉన్నారు కదా. పాపం కష్టమంతా ఈ పోలీసులదే అనిపించింది. అటు ట్రాఫిక్‌ని కంట్రోల్ చేస్తూ, ఇటు జనాలకి రూట్ చూపిస్తూ చాలా కష్టం గదా. ఎక్కడ చూసినా ప్రేమ పావురాలే చేతులు పట్టుకొని తిరిగేస్తున్నారు. ఇప్పటి నుంచయితే మనం మెయిన్ వీడియో స్టార్ట్ అయిపోతుంది. ముందే అందరికీ చెప్తున్నాను, లైక్ కొట్టేయండి. లాస్ట్‌లో చూసిన తర్వాత అయ్యో! ఇంతసేపు ఎందుకు వెయిట్ చేసాం లైక్ కొట్టడానికి, ముందే కొట్టేస్తే బావుండు అని అనిపిస్తది. నిజంగా ఈ ప్లేస్ అయితే చాలా బావుంటుంది. వీడియో కూడా అంత బావుంటుంది. ముందే ఎందుకు చెప్తున్నానంటే ప్లేస్ నేను అంత బాగా ఎంజాయ్ చేశాను కాబట్టి.
ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. మీకు ఆల్రెడీ జనాలందరూ కనిపించేస్తున్నారు కదా ఇక్కడ. స్టార్టింగ్‌లోనే పిల్లలకి ఫోటోస్ తీసుకోవడానికి అన్నట్టుగా పెట్టారు. ఈ పాపకైతే వాళ్ళ పేరెంట్స్ కష్టపడిపోయి ఫోటోస్ తీస్తున్నారు. నిజంగా పాప అయితే చాలా క్యూట్‌గా ఉంది. దాని పిలకలు బావున్నాయి మెయిన్‌గా. ఇక్కడ చిన్న మినీ జెయింట్ వీల్ కూడా ఉంది చూసారా? పిల్లలు ఎక్కడానికి ఆ జెయింట్ వీల్ కూడానా. ఇక్కడైతే పిల్లలదే హడావిడి మొత్తం ఉన్నది. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. యాక్చువల్‌గా ఏంటంటే మనకి ఇండియాలో పేరెంట్స్ మంత్స్ బేబీస్‌ని ఎక్కువ బయటకి తీసుకొని రారు కదా! బట్ ఫారినర్స్ అలా కాదు. మంత్స్ బేబీస్‌ని కూడా బయటకి తీసుకొనొస్తారు. ఒకవేళ వాళ్ళు కొంచెం ఎదిగితే 1 ఇయర్, 2 ఇయర్స్ అలా ఉన్న బేబీస్‌నైతే ఇక్కడ ఎదురుగా ఒకతను షోల్డర్ పైన ఎక్కించుకొని కూర్చున్నారు కదా! అలా కూర్చోబెట్టేసి వాళ్ళని బయటికి తీసుకొనొస్తారు. వాళ్ళు కూడా మంచిగా చూస్తారు. భలే ఎక్స్‌ప్లోర్ చేస్తారు అనిపిస్తది. సో, ఇప్పుడమైతే మనం లోపలికొచ్చేసాము. ఇక్కడ బ్లూ కలర్‌లో గ్లోబ్‌లా భలే ఉంది కదా లైట్స్. ఇప్పుడిప్పుడే చీకటి పడుతుంది కదా! కంప్లీట్‌గా చీకటయిన తర్వాత ఇంకా మంచిగా ఉంది. ఈ పక్కనే గ్లాస్‌లో మినీ స్నో వరల్డ్‌లా పెట్టారు. నాకైతే భలే క్యూట్ అనిపించింది. మంచిగా ఎక్సైట్ అవుతూ చూస్తున్నాను. ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తాను. మీరు కూడా ఎంజాయ్ చేద్దురు గానీ. ఇక్కడి నుంచయితే వ్యూ అదిరిపోయింది. బ్యాక్ సైడ్ మీరు చూస్తే బ్రిడ్జ్ కనిపిస్తుంది గదా! అలాంటి బ్రిడ్జెస్ లైట్స్‌తో ఇక్కడ 2 బ్రిడ్జెస్ ఉన్నాయి. మనమైతే ఫస్ట్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. సో, ఇలా ముందుకొస్తే ఇక్కడ మనకి బోట్ రైడింగ్ కూడా ఉంది. దీనికి వాళ్ళు అమౌంట్ చార్జ్ చేస్తున్నారు. పర్ పర్సన్‌కి రూ. 1000 అన్నట్టు తీసుకుంటున్నారు. నాకెక్కువ అనిపించింది. ఎందుకంటే ఆ బోట్‌లో మనతో పాటు సాంటా వస్తారు. ఫోటోస్ కూడా తీసిస్తారు. అంత ఎక్కువ పెట్టి తీసుకోవడం అవసరమా అనిపించింది. అందుకే మేమైతే బోట్ రైడ్‌కి వెళ్ళలేదు. మనం బ్రిడ్జ్ ఎక్కితే క్లియర్‌గా కనిపిస్తదన్నమాట బోట్ రైడ్. ఇప్పుడైతే నేను బ్రిడ్జ్ మీదకొచ్చేసాను. ఈ బ్రిడ్జ్ మీదయితే వ్యూ చాలా బావుంది. బ్యాక్ సైడ్ మనకి క్రిస్మస్ ట్రీ కనపడుతుంది. పక్కనే వాటర్ కూడా ఉంది కదా! ఫోటోస్ అయితే అదిరిపోతాయి. కాకపోతే ఇంక అస్సలు ఆ రోజు ఖాళీ లేదు వీకెండ్ వల్ల. ఎక్కడ చూసినా అందరూ ఫోటోస్ తీసుకుంటూనే ఉన్నారు. ఫోటోస్ అయితే తీసుకోవడం చాలా కష్టమైంది. మేము వీడియో తీయడం కూడా ఒక సాహసం అనే చెప్పొచ్చు. ఒకరొచ్చి ఇటు తోసేస్తున్నారు. ఇంకొకరొచ్చి అటు తోసేస్తున్నారు. పాపం కష్టమంతా నాని గారిదే. బట్ మాక్సిమం అయితే మేము వీడియోలో అన్నీ కవర్ చేశాము. ఇందాక బోట్ రైడ్ అని చెప్పాను కదా! సాంటా క్లాస్ ఇలా మనల్ని ఎక్కించుకొని తీసుకొనెళ్తారమాట. యాక్చువల్‌గా అతను సాంటా క్లాస్ అనుకున్నాం. తర్వాత అర్థమైంది. బోట్స్ ఆపరేట్ చేసిన వాళ్ళకే సాంటా డ్రెస్ ఏశారు. ఇలా ఈ బ్రిడ్జ్ దిగ్గానే పక్కనే నాకీ గుర్రాల రంగుల రత్నం కనపడింది. చిన్నప్పుడు మనం జాతరలకి వాటికి వెళ్తే ఇవి ఉండేవి కదా! చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేసాయి. ఇక్కడ కూడా ఓన్లీ చిన్న పిల్లలు ఎక్కడానికే, పెద్దవాళ్ళు ఎక్కడానికైతే కాదు. పిల్లలందరూ భలే ఎంజాయ్ చేస్తున్నారు. చాలా పిల్లలకి యాక్టివిటీస్ అయితే ఇక్కడున్నాయి. ఈ బుజ్జి హౌస్ ఉంది కదా! జింజర్ బ్రెడ్‌తో చేశారు. క్రిస్మస్ టైమ్‌లో ఈ జింజర్ బ్రెడ్‌తోనే డెకరేషన్ ఐటెమ్స్ చేస్తారు. వీటి రేట్ అయితే 500 నుంచి స్టార్ట్ అయ్యి 2000 వరకు ఉన్నది. చాలా ఎక్కువ గదా! పిల్లలిక్కడ హ్యాపీగా బంగీ జంపులు కూడా చేసేసుకుంటున్నారు. మీలో ఎంతమంది బంగీ జంప్ చేశారన్నది కమెంట్ చేసేయండి. మీరు ఏ టైప్ అడ్వెంచర్స్ చేసే టైపా? లేదంటే కాదా అన్నది కూడా కమెంట్ చేసేయండి. ఈ పక్కనే పిల్లల కోసం మినీ స్నో వరల్డ్‌లా కూడా పెట్టారు. సో, అక్కడికే మనం వెళ్తున్నాము. పైన ఉన్నారు పెద్దలు. ఇప్పుడైతే మనం క్రిస్మస్ ట్రీ దగ్గరకొచ్చేసాము. చాలా పెద్ద క్రిస్మస్ ట్రీ. క్రిస్మస్ ట్రీ చుట్టూ మినీ ట్రైన్ పెట్టారు. ఈ ట్రైన్‌లోనైతే చిన్న పిల్లల్ని ఎక్కిచ్చి క్రిస్మస్ ట్రీ చుట్టూ తిప్పుతున్నారు. భలే అనిపించింది. నేను కూడా చిన్న పిల్లనైతే బావున్ను వెళ్లి ఎక్కేద్దును అని. ఇంత పెద్ద క్రిస్మస్ ట్రీ నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ చూడడం. ఇప్పటి వరకు నేనెప్పుడు డైరెక్ట్‌గా ఇంత పెద్ద క్రిస్మస్ ట్రీ చూడలేదు. మేరీ క్రిస్మస్ టు ఆల్. చిన్నప్పుడు హాలీవుడ్ మూవీస్ చూసి ఇలాంటి ప్లేసెస్‌కి నేను వెళ్ళగలనా ఎప్పటికైనా అని అనుకునేదాన్ని. బట్ గట్టిగా మేనిఫెస్ట్ చేసేసాను. ఫైనల్‌గా గాడ్ మనల్ని బ్లెస్ చేసేసి ఇంత మంచి లైఫ్ అయితే ఇచ్చారు. ఈ లైట్స్ బెలూన్స్ భలే ఉంటాయి కదా! చూడగానే నాకు టపటపా పేల్చేయాలనిపిస్తది. బట్ డబ్బులు కూడా కట్టించుకుంటారు కదా! అందుకే సైలెంట్‌గా ఊరుకుండిపోయాను. ఇందాక స్నోలో పిల్లలు ఆడుకుంటున్నారు కదా! ఇటువైపు నుంచి బాగా కనిపించారు. అందుకే మళ్ళీ ఇటువైపు తీసుకొనొచ్చాను. మధ్య మధ్యలో వీళ్ళు ఫేసెస్ మీదకి స్నోలా కూడా వేస్తున్నారు.
ఇక్కడైతే చాలా స్టాల్స్ ఉన్నాయి. ఈ ఎదురుగా లైట్స్ ఉన్నాయి కదా! ఇక్కడ అన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయన్నమాట. మనం ఇక్కడే కూర్చొని తినే విధంగా మంచిగా సెటప్ అయితే వేశారు. ఈ పక్కనే నాకు సాంటా క్లాస్ వెహికల్ టైప్‌లో కనపడింది. అందరూ వెళ్లి ఫోటోస్ తీసుకుంటున్నారు. వీళ్ళది అయిపోయిన తర్వాత మనం కూడా తీసేద్దాము అని జాగ్రత్తగా మేమైతే లైన్ కట్టేసి ఎక్కిపోయాను. నానిగారు ఫోటోలు తీసేస్తున్నారు మంచిగా. ఎంతమంది జనాలున్నా నేనైతే మధ్యలో దూరిపోతాను. నాన్నగారు వీడియో తీద్దామని ట్రై చేస్తుంటే జనాలని చెప్పాను గదా! ఇంక ఫుల్‌గా జనాలున్నారు. ఎలాగో కష్టపడి అయితే తీసుకున్నాం. ఇక్కడ నాకు ఈ స్టాల్ అయితే చాలా నచ్చింది. బొమ్మలన్నీ చాలా వెరైటీగా ఉన్నాయి. బట్ రేట్ అయితే ఎక్కువ అనిపించింది. కానీ డెకోర్ టైప్‌లో పెట్టుకోవడానికైతే మాత్రం చాలా క్యూట్ ఉంటాయి. గిఫ్ట్స్ వైస్‌గా కూడా ఇవ్వాలి అనుకుంటే మంచి గిఫ్ట్స్ ఇవన్నీ. ఇప్పుడైతే మనకి ఫుడ్ స్టాల్స్ అన్నీ వచ్చేసాయి. ఇక్కడ లేని ఫుడ్ అంటూ లేదు. అన్ని ఫుడ్స్ ఆల్‌మోస్ట్ ఉన్నాయి. బర్గర్, పిజ్జా, హాట్ డాగ్, శాండ్‌విచ్ లాగా. అక్కడ ఫుడ్ తీసుకున్న తర్వాత నాకు ఇక్కడ ఈ 3 ఉన్నాయి కదా! సాస్‌లు భలే పెట్టారు. మనకి ఏ సాస్ కావాలంటే ఆ సాస్ తీసేసుకోవచ్చు. ఇక్కడ ఇవన్నీ తీసుకొని పక్కనే ఈ లైట్లు ఉన్నాయి కదా! అక్కడ చిన్న చిన్న మినీ సోఫాస్‌లా వేశారన్నమాట. ఆ సోఫాస్‌లో వెళ్లి కూర్చుని పోవడమే. అండ్ ఇక్కడ మెయిన్ పార్ట్ ఏంటి అంటే వైన్ కూడా ఉన్నది. యాక్చువల్‌గా యూరోపియన్ కంట్రీస్‌లోని ఈ క్రిస్మస్ టైమ్‌లో ఎక్కువ హాట్ వైన్స్ తీసుకుంటారు కదా! ఎందుకంటే బయట చల్లగా ఉంటది. వాళ్ళ బాడీ టెంపరేచర్‌ని మెయింటైన్ చేయడానికి హాట్ వైన్ కూడా ఉంటదన్నమాట. సో, ఇక్కడ కూడా హాట్ వైన్ అన్నది పెట్టారు. 45 AD అలా పడింది. చాలామంది తీసుకుంటున్నారు. ఆల్రెడీ దుబాయ్‌లో కూడా వింటర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి చల్లగా ఉంది. ఇంకా అక్కడైతే చాలా మంది వైన్ తీసుకున్నారు. మేము కూడా వైన్ తీసుకున్నాం అనుకుంటారేమో. మేమేం వైన్ తీసుకోలేదు. అలా అని ఫుడ్ ఐటెమ్స్ కూడా అక్కడ ఏమీ తీసుకోలేదు. మాకు బయట రేట్స్‌తో కంపేర్ చేస్తే అక్కడ చాలా ఎక్కువ అనిపించింది. సో, ఇంకేమీ తీసుకోలేదు. ఇక్కడి నుంచయితే ఈ బ్రిడ్జ్ మీద నుంచి వ్యూ బాగా కనపడింది. అందుకే ఇలా వచ్చేసాము. ఒక 4, 5 ఫోటోలు తీసేసుకొని మంచిగా వీడియోస్ కూడా తీసేసుకున్నాము. ఇంతటితో వీడియో అయిపోయింది అనుకుంటారేమో. లేదు ఇంకా వీడియో ఉన్నది. ఈ పక్కనే ప్రేమ పావురాలు ఆ బ్రిడ్జ్ కూడా ఎక్కేసారు. భలే ఉన్నారు. ఈ పిల్లలైతే డాన్సులే డాన్సులు. వాళ్ళకెంత ఆనందం వచ్చేసిందో పండగ కదా! ఈ పక్కన ఈ కేకుల అబ్బాయి కేకులు కేకులే అన్నట్టు పిలుస్తున్నారు. ఇంకా అలా ముందుకు వెళ్తే మాకొక పీనట్ చాక్లెట్స్ కనపడింది. టేస్ట్ కోసం వేస్తుంటే నేను కూడా ట్రై చేశాను. టేస్ట్ ఎలా ఉంది? ఇక్కడ చాలా మంది చెఫ్‌లున్నారు కదా! మరి ఇంతమందికి వండాలంటే ఆ మాత్రం ఉండాలి. ఇది ఓన్లీ ఒక్క షాప్ వాళ్ళ చెఫ్‌లు మాత్రమే. చాలా మంది జనాలున్నారు కదా! ఇంకా చాలా మంది చెఫ్‌లయితే ఉంటారు. వీళ్ళు బయటున్నారు కాబట్టి చూపించేసాను. ఈ పక్కనే మనకొక మ్యూజికల్‌లా పెట్టారు. బట్ అక్కడైతే ఎవరు లేరు. వీళ్ళు ప్లే చేసేస్తున్నారు. సరేలే మనమే పాడుకుందాం అని చెప్పేసి మైక్ ఉన్నట్టు ఒక్కదాన్నే పాడేసుకుంటున్నాను అలా సరదాగా. ఇందాక సెకండ్ బ్రిడ్జ్ అని చెప్పాను కదా! అది ఇదే. ఇక్కడి నుంచి కూడా వ్యూ అయితే చాలా బావుంది గానీ, ఫోటోస్ తీసుకోవడానికి అస్సలు ఖాళీ లేదు. ఇంకా వీడియోస్‌తోనే కానించేసాము. ఈ బ్రిడ్జ్ దాటెళ్తే మనకి లగ్జరీ రెస్టారెంట్స్ ఉంటాయి. ఇక్కడ ఒకతను పాట పాడేస్తున్నారు. ఇంక ఈ పక్కనే మనకి మెయిన్ శాంటాని మీట్ అవ్వడానికి ఉందిమాట. ఇక్కడ ఒక చిన్న రెస్టారెంట్ లోపడున్నది. ఫస్ట్ మేము టికెట్ ఏమో అనుకున్నాము. బట్ టికెట్ ఏమి ఉండదు. మనం వెళ్లి లైన్ కడితే శాంటాని మీట్ అవ్వచ్చుమాట. ఇక్కడ కూడా చాలా స్టాల్స్ ఉన్నాయి. డెకోర్ ఐటెమ్స్. చాలా పెద్ద లైన్ కట్టాము. ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే పట్టింది. చిన్నపిల్లలందరూ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు శాంటాని మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు. ఇప్పుడు మనం శాంటా గారిని మీట్ అయ్యే టైం అయితే వచ్చేసింది. సో, లోపల ఆల్రెడీ ఇంకొకళ్ళున్నారు. నెక్స్ట్ మనమే వెళ్తాము. ఇక్కడి వరకు అలో చేశారు. ఇక్కడైతే శాంటా గారి కోసం చాలా ఉన్నాయి. అండ్ అలానే మనం ఫోటోస్, వీడియోస్ తీసుకోవడానికి అన్నట్టుగా కూడా ఉంది. ఇక్కడ కొన్ని మనకి లెటర్స్ ఉన్నాయి. అక్కడ మనకి ఏదైనా విష్ ఉంటే ఆ లెటర్స్‌లో రాసి పక్కనే పోస్ట్ బాక్స్ ఉంది. అందులో వేస్తే శాంటా మనకి గిఫ్ట్ ఇస్తారు అన్నట్టుగా చిన్న పిల్లల కోసం అయితే పెట్టారు. ఈ ప్లేస్ అంతటికి అయితే ఎటువంటి ఎంట్రన్స్ టికెట్ లేదు. మనం అక్కడికి వెళ్లి ఏమైనా తిన్నా, ఏమైనా యాక్టివిటీస్ చేసినా వాటికి మాత్రమే చార్జ్ చేస్తారు. మిగతాదంతా కూడా ఫ్రీ మొత్తం చవకే. ఇప్పుడైతే మన కోసం శాంటా గారు రెడీ అయిపోయారు.
Merry Christmas. Happy Christmas. Merry My YouTube channel. Happy Christmas. Thank you. Much love to all. శాంటా క్లాస్ దగ్గర నాకైతే కోరికలు ఏమీ లేవు, మంచిగా సబ్స్క్రైబర్స్ పెరిగిపోవాలనే అనుకున్నాను. వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లోపల తీసుకున్న ఫొటోస్ అయితే మనకి బయట ఇక్కడ ఇచ్చేస్తారన్నమాట. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. వీడియో ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, కష్టపడి కూడా తీశాను. మరిన్ని మంచి వీడియోస్తో వచ్చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.